హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. హోప్ ఎవ్రీబడి ఈస్ డూయింగ్ ఫైన్. ఇవాళ మనం ఒక పెద్ద కండిషన్ గురించి చిన్న వీడియోలో చూద్దామండి. సో చైల్డ్హుడ్ సైకియాట్రిక్ డిజార్డర్స్లో ద మెయిన్ ఇంపార్టెంట్ డిజార్డర్ ఈజ్ ఆటిజం. ఓకే, ఆటిజం అనే పదాన్ని ఈ మధ్య కాలంలో మనం చాలా ఈజీగా వింటున్నాం. క్లియర్. సో అది సో మెనీ కాజెస్, ఏదైనా కారణం కావచ్చు. ఆటిజం అనేది ఇప్పుడున్న రోజుల్లో ఏంటంటే కామన్ డిజార్డర్ అయిపోయింది పిల్లల్లో. ఓకే, డిజార్డర్ అని మెన్షన్ చేస్తున్న ప్రతిసారి మీరు గమనిస్తున్నారో లేదో, దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ద డిసీజ్ అండ్ డిజార్డర్. క్లియర్. డిజార్డర్ ఇస్ నథింగ్ బట్ సంథింగ్ విచ్ ఇస్ నాట్ ఇన్ అన్ ఆర్డర్ ఇన్ అవర్ బాడీ. ఏదైతే ప్రాపర్గా ఉండాల్సిన రీతిగా లేకుండా ఆల్టర్ అవుతుందో దాన్ని మనం డిజార్డర్ అంటాం. ఓకే, డిసీజ్ ఇస్ అ కండిషన్ విచ్ కంప్లీట్లీ 99% ఆఫ్ ద డిసీజెస్ కాస్డ్ బై ద microorganism. Okay, disorders are going to be from our body. If there is any alteration in the bodily functions may leads to the డిజార్డర్. ఏదైనా కానివ్వండి, బాడీ ఫంక్షన్స్లో నార్మల్గా కాకుండా అబ్నార్మల్గా జరిగింది, ఆల్టరేషన్ అయింది అని అన్నప్పుడు వచ్చే మార్పుని మనం డిజార్డర్ అంటాం. ఓకే, సో కమింగ్ టు ద ఆటిజం. ఆటిజం అనేది మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో, నేను ఇది ఎస్పెషల్లీ ఎందుకు చెప్తున్నానంటే, చిన్న ఏజ్లో మనం ఆటిజంని ఎలా ఐడెంటిఫై చేయాలి, చిన్న ఏజ్ ఉన్న పిల్లల్లో ఎలా ఐడెంటిఫై చేయాలి అన్నప్పుడు, సో ఆటిజం ఇస్ అ కండిషన్ వేర్ యూఆర్ గోయింగ్ టు సీ ద లైఫ్ లాంగ్ డిస్టర్బెన్సెస్ ఇన్ ద న్యూరలాజికల్ డెవలప్మెంట్. ఓకే, న్యూరలాజికల్ డెఫిసిట్స్ చూస్తాం మనం. ఓకే, నర్వ్ డెవలప్మెంట్, న్యూరలాజికల్ డెవలప్మెంట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది పిల్లల్లో. దాట్ లీడ్స్ టు ద సోషల్ కమ్యూనికేషన్ డిస్టర్బెన్సెస్. ఓకే, సోషల్ కమ్యూనికేషన్ డిస్టర్బెన్సెస్ కానివ్వండి, సెన్సరీ డిస్టర్బెన్సెస్ కానివ్వండి, ఓకే, సోషల్ డీవియేషన్ కానీ, రిపిటేటివ్ యాక్టివిటీస్ కానీ చూడొచ్చు మనం. ఓకే, కమింగ్ టు ద రిపిటేటివ్ యాక్టివిటీస్, పిల్లల్లో ఏంటంటే న్యూరలాజికల్ డెవలప్మెంట్ చాలా తక్కువ ఉండడం వల్ల రిపీటెడ్గా యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు. ఎయిదర్ ఇట్ మే బి పర్ఫెక్ట్ ఆర్ మే నాట్. ఓకే, అది పర్ఫెక్ట్గా ఉన్నా లేకపోయినా కూడా రిపీటెడ్గా యాక్టివిటీస్ అనేది చేస్తూ ఉంటారు. అది చూడొచ్చు మనం. వచ్చేసి సోషల్ అబ్నార్మాలిటీ ఆర్ సోషల్ డీవియేషన్ అనొచ్చు, కమ్యూనికేటివ్ డిఫరెన్సెస్ కూడా చెప్పచ్చు. సోషల్ డీవియేషన్ అంటే ఏంటంటే వేర్ ద బేబీ ఈస్ నాట్ గోయింగ్ టు మింగిల్ విత్ ద సొసైటీ. ఓకే, సో చైల్డ్ ఎట్ దట్ ఏజ్, మనం 2 to 3 years పిల్లల్లో చూసుకుంటే దే యూస్ టు హ్యావ్ మోర్ ఇంట్రెస్ట్ టు ప్లే విత్ ద ప్లేమేట్స్, రైట్? వాళ్ళు ఎక్కువగా వాళ్ళ ఏజ్లో ఉన్న పిల్లలతో ఆడుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు అనమాట. ఈ ఆటిజం ఉన్న కిడ్స్ ఏంటంటే దే వోంట్ హ్యావ్ ఎనీ ఇంట్రెస్ట్ టు ప్లే విత్ ద ప్లేమేట్స్. ఎవరితోని కలవడానికి కానీ, మాట్లాడడానికి కానీ, ఒకరితో కంపానియన్షిప్ ఉండడానికి కానీ అస్సలు ఇష్టపడరు. ఇదొకటి మీరు గమనించవచ్చు. పిల్లలు ఎవరన్నా సరిగా ఆడుకోకుండా ఒక్కరే ఒంటరిగా కూర్చుంటున్నారు, ఫ్రెండ్స్ ఎవరితోని ఫ్రెండ్షిప్ చేయట్లేరు. ప్లే థింగ్స్తో కూడా, యూజువల్గా మనం ఏదైనా ప్లే థింగ్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు చాలా జాయ్గా ఫీల్ అవుతారు, రైట్? సో దట్ ఇండికేట్స్ కంప్లీట్లీ నార్మల్. ఓకే, మీరు ఎలాంటి టాయ్స్ ఇచ్చినా కూడా వాడిలో ఏ ఇమోషన్ లేదు, ఎలాంటి రెస్పాన్స్ లేదు అంటే దట్ ఇండికేట్స్ అబ్నార్మల్. క్లియర్. అండ్ ఆల్సో ప్లేమేట్స్ తోని ఇంట్రెస్ట్ చూపించకపోవడం, దట్ ఈస్ నథింగ్ బట్ ఇఫ్ సంబడి కమ్స్ టు యూ అండ్ ఆస్క్ యూ టు ప్లే, పిల్లల దగ్గరికి వచ్చి అరే మనం ఆడుకుందాము అన్నప్పుడు ఆటోమేటిక్గా పిల్లల్లో ఏంటంటే ఇంట్రెస్ట్ కంపల్సరీ జనరేట్ అవుతుందండి. నార్మల్ పిల్లల్లో అయితే ఏంటంటే వాళ్ళకి ఇంకా మోర్ ఓవర్ హోంవర్క్ అంత తర్వాత ఫస్ట్ ఆడుకుందాము అన్న ఫీల్లో ఉంటారు, రైట్? సో అలా కాకుండా ఎలాంటి ఇంట్రెస్ట్ లేకుండా ఓ దగ్గర ఎంతసేపు ఒంటరిగా కూర్చున్నారు అని అంటే అది కంప్లీట్గా అబ్నార్మలే. క్లియర్. ఆ టైం అదేంటంటే లైక్ కొంతమంది పేరెంట్స్ అనుకుంటారు మా వాడు చాలా డీసెంట్, ఎవరితో వెళ్ళడు, ఎక్కడ కలవడు అని చెప్పేసి చాలా గొప్పగా ఫీల్ అవుతుంటారు. బట్ దట్స్ నాట్ అ గుడ్ సైన్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ లైక్ కమ్యూనికేషన్ డెఫిసిట్ ఏంటి అంటే డిలేడ్ కమ్యూనికేషన్ అని చెప్పొచ్చు మనం. డిలేడ్ కమ్యూనికేషన్ ఈజ్ నథింగ్ బట్ పిల్లల్లో ఏంటంటే లేట్గా మాటలు రావడము, లేట్గా రెస్పాండ్ అవ్వడము, ఓకే, సరిగా వినిపించుకోకపోవడము, అండ్ ఐ టు ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయలేకపోవడం. యూజువల్గా మనం మాట్లాడేటప్పుడు ఏంటంటే ఎవరితోనైనా ఐ టు ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేస్తూ మాట్లాడతాం. దట్ ఇండికేట్స్ దట్ వీఆర్ వెరీ ఇంట్రెస్టెడ్ టువర్డ్స్ దెమ్. వాళ్ళు చెప్పే విషయం మనకు చాలా ఇంట్రెస్ట్గా ఉంది అండ్ మనం రెస్పాన్స్ అవుతున్నాము అనేది మనం ఐ టు ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేసినప్పుడు అర్థమవుతుంది. ఇలాంటి పిల్లల్లో ఏంటంటే అలాంటి కమ్యూనికేషన్ వేస్ ఏం మనం ఐడెంటిఫై చేయలేమన్నమాట. ఓకే, ఎంతసేపు మనం ఎన్ని మాట్లాడుతున్నా తలంచుకొని ఇలాగే ఉంటారనమాట. అండ్ యు నో వెన్ యూ కాల్ బై నేమ్, వాళ్ళని పేరు పెట్టి పిలిచినా కూడా వాళ్ళు ఏం రెస్పాండ్ అవ్వరు. ఇది కూడా ఒక అబ్నార్మల్ సైన్. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే వెన్ యూ గివ్ సమ్ టాయ్స్ టు ద బేబీ. ఓకే, మనం 2 to 3 yearsలో ఉన్న పిల్లలకి ఏదైనా టాయ్ ఇచ్చినప్పుడు ఏంటంటే నార్మల్గా ఉన్న పిల్లలైతే ఇన్డెప్త్ అనాలిసిస్ చేస్తారు. ఇన్డెప్త్ అనాలిసిస్ ఈజ్ నథింగ్
నథింగ్ బ్యాడ్. మనం టాయ్ ఇచ్చినప్పుడు వాడేం నార్మల్‌గా ఆడడు. టాయ్ ఇచ్చిన ఒక 2 మినిట్స్ ఏంటంటే, అరే! ఈ టాయ్ బావుంది గదా! అని ఇలా చూసుకొని, కాసేపు దాంతో ఆడాక దాంతో అన్ని మెకానిక్ వర్క్ అంతా చేస్తుంటాడు, రైట్? ఆ టాయ్ నిప్పేయడము, లోపల ఏముంది అని తెలుసుకోవడము, క్లియర్. సో దట్ ఇండికేట్స్ నార్మల్. మీరు పిల్లలకి ఏదైనా టాయ్స్ ఇచ్చినప్పుడు పగలగొట్టకుండా ఎట్ దట్ ఏజ్, నేను ఆ ఏజ్‌లో చెప్తున్నాను. అదే కమింగ్ టు ద 6, 7, 8 ఇయర్స్‌లో ఏంటంటే వాళ్ళకి జాగ్రత్తగా దాచుకోవడం అనేది తెలుస్తది. క్లియర్? ఈ 2-3 ఇయర్స్ ఉన్న పిల్లల్లో ఏంటంటే టాయ్‌ని అసలు ముట్టుకోకుండా, పట్టుకోకుండా భద్రంగా దాచిపెడుతున్నారు అనంటే దట్ ఇండికేట్స్ అబ్‌నార్మల్. ఎప్పుడైనా బేబీకి ఒక టాయ్ ఇచ్చినప్పుడు దాన్ని రిపేర్ చేసి కొట్టడమో, ఏదో ఒకటి చేసి దాని లోపల ఏముందని చూడడమో, మళ్ళీ దాన్ని రీబిల్డ్ చేయడము, ఇదంతా చేయడం ఏంటంటే దట్ ఇండికేట్స్ నార్మల్ సైన్. అదంతా చేయకుండా సైలెంట్‌గా ఉండి ఆ బొమ్మను అసలు ముట్టుకోకుండా, పట్టుకోకుండా చూస్తున్నాడు అంటే దట్ ఇండికేట్స్ అన్ అబ్‌నార్మల్ సైన్ ఇన్ ద కిడ్స్. క్లియర్? సో దీస్ ఆర్ ద నార్మల్ సైన్స్. ఇవేంటంటే మనం గమనించాల్సిన గుర్తులు. పిల్లల్లో వెన్ దే ఆర్ గ్రోయింగ్ యూ సపోజ్ టు ఫైండ్ ఆల్ దీస్ సైన్స్. ఓకే? సో ఇవి మీకు కొంచెం జనరల్‌గా వీటి మీద నాలెడ్జ్ ఉన్నా కూడా మన బేబీ గ్రోత్ ఎలా ఉంది అనేది మనం ఈజీగా అనలైజ్ చేయగలుగుతాము. హోప్ ఎవ్రీబడీ ఈస్ క్లియర్ విత్ దిస్, రైట్? ఓకే దెన్.